కడప జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా నియమితులైన దాసరి భానుప్రకాష్ సోమవారం చిన్న చౌక్ పంచాయతీ పరిధిలోని కొండాయిపల్లిలో ఉన్న జిల్లా గ్రంథాలయంలో ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జ్ఞానానికి కేంద్ర బిందువులైన గ్రంథాలయాల అభివృద్ధి తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. తనను ఈ బాధ్యతకు నియమించిన భారతీయ జనతా పార్టీ పెద్దలకు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్లకు కృతజ్ఞతలు చెప్పారు. కడప జిల్లాలో మొత్తం 63 గ్రంథాలయాలు ఉన్నాయని, ప్రతి గ్రంథాలయాన్ని స్వయంగా పరిశీలించి అక్కడి లోటుపాట్లను గుర్తించి పరిష్కరిస్తామని చెప్పారు. వచ్చే 6 నెలల్లో గ్రంథాలయాల అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే జీవోఆర్టీ నంబర్ 04 పాఠశాల విద్యాశాఖ తేదీ 7/1/2026 ఉత్తర్వుల మేరకు జిల్లా గ్రంథాలయ సంస్థ వైఎస్ఆర్ కడప జిల్లా చైర్మన్ గా నియమించబడినాను. నేను రాజ్యాంగబద్ధుడినై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అనుమతులకు లోబడి జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యక్రమాలను దీక్షతో, దక్షతతో నిర్వహించగలనని, ఈ సంస్థ అభివృద్ధికి సర్వదా కృషి చేయగలనని త్రికరణ శుద్ధిగా ఆ భగవంతుని మీద ప్రమాణం చేయుచున్నాను.